ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగ్. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే మరికొంత నెంబర్కి షేర్ అయ్యిద్ది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఇది ఎక్కడో కాదు ఫ్రెండ్స్, బందర్కి మరో పేరు మచిలీపట్నం. మచిలీపట్నం అని అంటే చేప అని అర్థం. హిందీలో మచిలీ అంటే చేప అని అర్థం. చేపల పట్నం అని అంటారు. దానికి మరో పేరు బందరు. బందర్లో స్వీట్ కొట్లు చాలా, బందరు హల్వా అని స్వీట్ అమ్ముతారు. చాలా కేజీ వచ్చేసి 800 కానించి 900 వరకు ఉంటుంది. తింటే వదిలిపెట్టలేని స్వీట్లు చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి మనకి. అనేబుల్గా పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి, బారసాలకి అన్నిటికీ ఫేమస్. చూడండి ఫ్రెండ్స్, బందర్ మిఠాయి అంటారు. ఆ మిఠాయి స్వీట్ దొరికిద్ది. అదే విధంగా మనం వీడియోలోకి వచ్చేసి ఫ్రెండ్స్, ఉదయాన్నే వారం నుంచి చల్లగా ఉంది వాతావరణం, చాలా బాగుంది. ఇక్కడ అనేబుల్గా అన్నీ దొరుకుతాయి. మనం మచిలీపట్నం బందర్ బస్ స్టాండ్కి వచ్చాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనకి విజయవాడ, కృష్ణా జిల్లా విజయవాడ బస్ స్టాండ్కి రావడానికి 130 రూపాయలు. అదేవిధంగా మంచినీటి కాలువ దగ్గర నుంచి మనము ఆటోలో వస్తున్నాము. ఆటో ఛార్జ్ చేశారు 30 రూపాయలు మాత్రం. 30 రూపాయలు అక్కడి నుంచి బస్ స్టాండ్ వరకు, మచిలీపట్నం బస్ స్టాండ్ దగ్గరికి వస్తున్నాము ఆటోలో. అక్కడ సైడ్న ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఉదయాన్నే అంటే మన పొద్దున్నే అట్టు, ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఉప్మాతో సహా అన్నీ దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి టెంపుల్స్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇక్కడ చిలకల పొడి, చల్లపల్లి, ఆవనిగడ్డ, ఇవన్నీ పేటేరు, పెనను, ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి. అవకాశంగా బైకుల మీద వెళ్ళొచ్చు. ఇంకా అట్లాగే అనేది మాటల సందట్లోని బస్ స్టాండ్కి, మచిలీపట్నం బస్ స్టాండ్కి వచ్చింది. బస్ అనేది రెడీగా ఉంటుంది. విజయవాడకు వస్తున్నాము. విజయవాడ బస్ స్టాండ్కి వస్తున్నాము. అక్కడ బస్సు టికెట్ మనం బస్ స్టాండ్లోనే తీసుకోవాలి, 130 రూపాయలు. లేదు అనుకుంటే కనుక ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్న ఇస్తున్నారు, లెఫ్ట్లో సైడ్న టికెట్ తీసుకొని మనం జర్నీ చేయొచ్చు. చాలా అవకాశంగా ఉంటుంది. ఇక్కడ బస్ స్టాండింగ్ నెంబర్లు, టయాలు అన్నీ ఉదయం సాయంత్రం వేళలో ఏ బస్సు ఏ టయానికి ఏ స్టాప్లో ఉంటుందో ఈ విధంగా ఉంది. వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి బుద్ధ చక్రము చూడండి ఫ్రెండ్స్, అశోకుని చక్రం కూడా అంటారు, ధర్మచక్రం అంటారు. అదేవిధంగా బుద్ధ చక్రం చూడండి, ఈ విజయవాడలో ఉంది. విజయవాడలో దీని మీదగానే బస్ అనేది బస్ స్టాప్లోకి వెళ్ళిద్ది. ఎంతో బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా మాట సందట్లోనే ఎక్కడ ఆగలేదు బస్ అనేది. అదేవిధంగా అద్దంకి, గూడూరు మీదుగా వచ్చేసాము విజయవాడకి. విజయవాడలో వచ్చేసి బుద్ధ చక్రం మీదుగా బస్ స్టాండ్కి వెళ్తుంది బస్ అనేది. అది మెయిన్ రోడ్డు మీద ఆగిద్ది, లేదంటే బస్ లోపలికి వెళ్ళిపోయి ఆగిద్ది. ఇంకా అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మంచి వీడియోస్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ముందుకు వచ్చేసి కొంచెం వంతెన, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ టెంపుల్ని దర్శనం చేసుకొని, ఇక్కడ అన్ని మొక్కుబడులు కూడా ఆషాఢ మాసం సందర్భంగా అన్నీ అనేబుల్గా ఉంటాయి. ఇంద్రకీలాద్రి అమ్మవారు, విజయవాడ దుర్గా దేవి అమ్మవారు నవరాత్రులు కూడా ఉత్సవాలప్పుడు బిజీగా ఉంటుంది అమ్మవారి తల్లి. అన్ని శుభకార్యాలకు కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సైడ్న చూడండి ఎంత బాగుందో. ఇంకా అలా అనేసేసి ఈ గుంటూరు వచ్చేసాము. ఇక్కడ గుంటూరు ఇంకా అక్కడ దిగేసేసి మళ్ళీ బస్సు తీసుకుంటే బస్సు 100 రూపాయలు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, లేదంటే పల్లె వెలుగు బస్సులు కూడా ఉంటాయి, 50 రూపాయలు కాస్ట్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.